చూస్తున్నాం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏకంగా సుమారుగా 30 మంది వరకు చనిపోయారు. అదొక పబ్ నాలాట్ ప్రావ్ పబ్ లో మంటలు చెలరేగాయి. స్పాట్ లోనే 27 మంది మృతి చెందారు. మరో 22 మందికి సీరియస్ గా ఉంది. 63 మందికి పైగా తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. అరగంట పాటుగా శ్రమించి మంటల్ని ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. సుమారుగా 27 మంది చనిపోయినట్టుగా ధృవీకరించారు ఆ దేశ ప్రధాని అనుతిన్ చార్ని విరాకుల్. దట్టమైనటువంటి పొగ వల్ల ఊపిరాడకే ఎక్కువ మంది మరణించినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలపైన దర్యాప్తు కొనసాగుతోంది. ఒకసారి బ్యాంకాక్ లో జరిగినటువంటి ఆ పబ్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ స్పాట్ విజువల్ చూద్దాం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోరాగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 12th జూలై 13th జూలై అంటే అర్ధరాత్రి సమయంలో ఎగ్జాక్ట్ గా 12 గంటల 5 నిమిషాల సమయానికి 11 గంటల 57 నిమిషాల సమయానికి మొదలైనటువంటి ఈ అగ్ని ప్రమాదం బ్లాస్ట్ ఒక్కసారిగా 10 నిమిషాల పాటుగా దట్టమైనటువంటి పొగలు కమ్ముకుంటూ అగ్నికిలు లెగిసిపడ్డాయి. ఇది ఎగ్జాక్ట్ గా నాలాట్ ప్రావో అంటే ఇదొక పబ్ పేరు అక్కడ, నాలాట్ ప్రావ్ అనేది. సో చతుచాక్ జిల్లా బ్యాంకాక్ థాయిలాండ్ లో జరిగింది అగ్ని ప్రమాదం. సో అదొక పాపులర్ లైవ్ మ్యూజిక్ జరుగుతున్నటువంటి పబ్ అది. ఒక పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో లైవ్ మ్యూజిక్ తో ఆ పబ్ నిర్వహణ జరుగుతోంది. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా అక్కడ ఆ రెస్టారెంట్ మొత్తం కూడా దట్టమైనటువంటి పొగలు కమ్ముకొని అగ్ని ప్రమాదం కంటే ముందు ఏం జరిగిందట అంటే, ఆ లైవ్ మ్యూజిక్ జరుగుతున్నటువంటి డీజే దగ్గర నుంచి కొంత దూరంలో ఎలక్ట్రిక్ సర్క్యూట్ చిన్నగా పొగలు రావడం మొదలైంది. ఆ లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తున్న వాళ్ళు, అక్కడ హమ్మింగ్ చేస్తున్న వారు, లేకుంటే పాటలు పాడుతున్న వారంతా కూడా ఆ చిన్న పొగని గమనించారు. అంతలోనే ఒక్కసారిగా ఆ హాల్ అంతా కరెంట్ పోయింది, పవర్ ఆఫ్ అయిపోయింది. పవర్ ఆఫ్ అయిపోయి వెంటనే ఒక్కసారిగా బ్లాస్ట్, ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ తోని ఈ మంటలు చెలరేగాయి. అయితే ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందా, ఇంకేదైనా కారణం అనేది ఎటు బినోన్ ఇంకా అధికారులు నిర్ధారించాల్సి ఉంది. బట్ 27 మంది చనిపోయారు అధికారికంగా. దాంట్లో 18 మంది మహిళలు ఉన్నారు, 9 మంది యువకులు ఉన్నారు. సో దీంట్లో పబ్కి వెళ్ళేటువంటి వయసు అని అంటే సుమారుగా 25 to 30 ఈ ఏజ్, 20 to 30 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే. మొత్తం అందరూ కూడా యంగ్స్టర్స్ దట్ వీకెండ్. సో వీకెండ్ వైబ్ని ఎంజాయ్ చేయడానికి అక్కడికి చేరుకున్నారు. ఆ వీకెండ్ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో బ్యాంకాక్ అంటేనే ఇటువంటి వాటికి ఒక ఎంజాయ్కి, రిఫ్రెష్మెంట్కి, ఇటువంటి పబ్ కల్చర్కి ఎక్కువగా బ్రాండ్గా ఉన్నటువంటి దేశం థాయిలాండ్. సో దాంట్లో బ్యాంకాక్ చాలా కీలకం, థాయిలాండ్ రాజధానిగా. సో బ్యాంకాక్ అంటేనే ఇటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ మొత్తానికి పబ్ అంటామా, లేకపోతే ఇంకేదైనా ఇంకా చాలా దారుణంగా అటువంటి యాక్టివిటీస్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అది. సో థాయిలాండ్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా మరణాల సంఖ్య 27 చేరుకోవడమే కాదు, మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఒక విజువల్ మీకు చూపిస్తున్నాను. ఆ పబ్ బయట ఆ రోడ్డు పైన కూడా ఎటువంటి దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయో చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ 11:57కి ఎక్స్ప్లోజన్ జరిగింది. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్ నియర్ ద స్టేజ్. సో స్టేజ్కి సమీపంగా ఉన్నటువంటి ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ బ్రేకర్ అది బ్లాస్ట్ అయింది, పవర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఒకసారిగా హాల్ అంతా పవర్ పోయింది. ఆ తర్వాత ఎక్స్ప్లోజన్ కంటిన్యూస్గా ఆ హాల్ కానీ ఇంకా ఇతరత్ర ఆ బిల్డింగ్ మొత్తం కూడా దట్టమైనటువంటి నల్లని పొగలు. చూడండి, అదేదో సినిమాలో కంప్లీట్గా లేకపోతే మనం దాన్ని ఏమంటారు, స్పార్కిల్స్, మన బర్త్డే పార్టీస్ అప్పుడు స్పార్కిల్ లేదా ఫైర్ గన్స్ వాడుతూ ఉంటాం. ఆ ఫైర్ గన్స్ వాడితే ఎలాగైతే మంటలు వస్తాయో అదే మాదిరిగా అక్కడ మంటలు చూడండి, మంటలు కమ్ముతూ ఉన్నాయి, మంటలు కక్కుతూ ఉంది. అక్కడ ఎగ్జాక్ట్గా ఆ మంటలు కక్కేటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. పబ్ బయట సిచ్యువేషన్ ఎలా ఉందనేది. సో ఆ బిల్డింగ్లో నుంచి మంటలు కక్కుతూ ఉన్నాయి. ఆ మంటలన్నీ కూడా ఎలా వస్తున్నాయి, ఆ లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అంతా పరుగులు పెడుతున్నారు, ఎవరికి ఏం అర్థం కావడం లేదు. నల్లని పొగలు, బాగా అగ్నికలు లెగిసిపడడం, మంటలు కక్కుతూ ఆ మంటలు వచ్చే విధానం చూస్తేనే ఎవరు నిజంగా నిప్పెట్టేసి ఆ ఫైర్ను వదులుతున్నారన్నట్టుగా ఆ మంటలు వస్తూ ఉన్నాయి. సో ఆ నల్లని పొగలతో ఆ బిల్డింగ్ మొత్తం కూడా
కమ్ముకుండా కొంతమంది ఆ బాత్రూమ్ వైపుగా వెళ్ళారంట. రేర్ అంటే వెనకవాళ్ళ వైపుకున్నటువంటి ఆ పబ్ నియర్ బై ప్లేసెస్లో ఓపెన్ ప్లేస్లో కొన్ని వాష్రూమ్స్ ఉంటే వాష్రూమ్స్ వైపు వెళ్తే అక్కడికి వెళ్ళినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ ఇంకా జీరో విజిబిలిటీ, అంటే అక్కడ కంప్లీట్గా నల్లని పొగలు రావడంతో జీరో విజిబిలిటీ, కనీసం ముందుగా ఏముందో చూడలేని పరిస్థితి. సో ఆ సిచ్యువేషన్లో ఆ ప్రాంతం అంతా జీరో విజిబిలిటీతో కంప్లీట్గా శ్వాస ఆడకనే, అంటే డైరెక్ట్గా ఈ అగ్నికి ఆహుతైన వారు, సజీవ దహనమైన వారు సుమారుగా 10ల సంఖ్యలో 10-15 మంది ఉంటే మిగిలిన వారంతా కూడా ఆ నల్లని పొగలతో కనీసం శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడిపోయి చనిపోయిన వారే. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 62 మంది అత్యంత తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వారందరిలో కూడా కొంత అపస్మారక స్థితిలో ఉండిపోయి ఉలుకు పలుకు లేక ఆసుపత్రి బెడ్ పైన ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే అరగంటలోనే అక్కడికి చేరినటువంటి ఫైర్ సిబ్బంది మొత్తం కూడా సుమారుగా 12 నుంచి 13 ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకొని ఆ మంటలు ఆపే ప్రయత్నం చేశారు. దాదాపుగా 1 గంట సమయం లోపే మంటలను ఆర్పినప్పటికీ ఆ లోపుగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకసారి ఆ స్పాట్ విజువల్ మళ్ళీ చూద్దాం. రైట్, సో సిచ్యువేషన్ మరి ఎక్స్ట్రీమ్ గా మారిపోయింది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. దట్టమైనటువంటి పొగలు కమ్ముకొని అందరూ కూడా శ్వాస తీసుకోలేక దగ్గుతూ ఉన్నారు, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడిపోతున్నారు. ఏకంగా పబ్బు లోపలే కాదు, పబ్బు బయట కూడా అదే స్థాయిలో ఆ మంటలు కనబడుతూ ఉన్నాయి, ఆ దట్టమైన పొగలు కనబడుతున్నాయి. బయట నుంచి కూడా విజువల్స్ మీరు చూడొచ్చు. సో బయట ఒక ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ కింద వారంతా కూడా నిల్చొనిపోయి శ్వాస తీసుకోలేక దగ్గుతూ అలా ఉంటున్న సమయంలో అక్కడికి హుటాహుటిన అంబులెన్సులు చేరుకొని వారందరినీ ఆసుపత్రి తరలించాయి. సో 12కు పైగా ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. సో ప్రధానమైనటువంటి కారణం ఆ స్టేజ్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్ బ్రేకర్ ఒకసారిగా చిన్నగా పొగలు రావడం మొదలుపెట్టి ఆ పొగలు కాస్త ఒకసారిగా పవర్ ఆఫ్ అయిపోయింది. మేబీ అక్కడ ఉన్నటువంటి ఆ ఎలక్ట్రికల్ దాంట్లో ఆ వైర్ దగ్గర ఎలక్ట్రికల్ సర్క్యూట్ దగ్గర ఏదైనా చిన్న స్మాల్ ఫాల్ట్ వచ్చి ఉండాలి. ఆ ఫాల్ట్ కారణంగానే పవర్ ఫెయిల్ అయిపోయింది, పవర్ మొత్తం కూడా పవర్ పోయింది. ఆ ప్రాంతం అంతా కూడా పవర్ ఆఫ్ అయిపోయింది. పవర్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్స్లోనే ఒక బిగ్ ఎక్స్ప్లోజన్, ఒక భారీ పేలుడు శబ్దంతో భారీ ఆ పేలుడుతో ఈ మంటలు మరింతగా చెలరేగాయి. ఈ మంటలు అప్పుడే కమ్ముకున్నాయి. సో 5-10 నిమిషాల్లోనే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. చాలామంది బాత్రూమ్ వైపుగా పరుగుపెట్టడం, కొంతమంది బయటికి పరుగులు తీయడం, ఇలా పరుగులు తీస్తూ తొక్కిసలాట జరగడం ఆ స్థాయిలో జరిగింది. మొత్తంగా ఆ సమయంలో అక్కడ పబ్బులో సుమారుగా 300 మందికి పైచిలుకు ఉన్నారంట. సో అంటే ఏ స్థాయిలో అక్కడ ఆ క్రౌడ్ గ్యాదరింగ్ అయింది, ఏ స్థాయిలో అక్కడ వారంతా కూడా ఉన్నారు అర్థమవుతోంది. సో ఇన్సిడెంట్ జరిగిన సమయంలో 300కు పైచిలుకు మంది ఉంటే ఇప్పటికే 27 మంది చనిపోగా 62 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యే వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో 22 ఆల్రెడీ ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 63 మంది చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా. సో ఇంకా ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలు ఆర్పినప్పటికీ ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడ నుండి ప్రభుత్వాలు కూడా దీనిపైన ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాయి. కొంతమంది అధికారికంగా మరణించినట్టుగా అనౌన్స్ చేస్తూ వారికి కొంత గాయాల పాలన వారికి కూడా తక్షణ సహాయం కింద పూర్తి స్థాయి బాధ్యతలు ప్రభుత్వమే తీసుకున్నట్టు తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకో థింగ్ ఏంటంటే, అందుకే చాలా వరకు చెప్తూ ఉంటారు, సో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ తెలుగు స్టేట్స్లో చాలా చోట్ల ఇంకా పబ్బులు లాంటివి రెస్టారెంట్స్ లాంటివి ఉన్నాయి. గుహల మాదిరిగా బయటికి ఏం కనిపించకుండా డార్క్గా ఉండడం కోసం లోపలే ఆ డిస్కో లైట్స్ అవన్నీ కనిపించడం కోసం బయట నుంచి ఎటువంటి చిన్న గాడుపు కూడా రానివ్వకుండా లోపలే మగ్గిపోయినట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా దాని పర్యావసనాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, బ్యాంకాక్లో జరిగినటువంటి పబ్ ఇన్సిడెంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ అని కాదు కానీ ట్రాజెడీ ఏంటనంటే, ఫైర్ ఎగ్జిట్లోనే ఉంటుంటాయి. ఆ ఫైర్ ఎగ్జిట్లో మొత్తానికి లాక్ వేసి పెట్టేశారు. ఫైర్ ఎగ్జిట్లు ఓపెన్ అవ్వలేదు, ఏ ఒక్కటి కూడా ఉపయోగించడానికి వీలు పడలేదు. ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మీరు వెళ్తే ఎక్కడ మాల్లో చూసినా, పబ్బుల్లో చూసినా, కమర్షియల్ అపార్ట్మెంట్స్లో, కమర్షియల్ బిల్డింగ్స్లో చూసినా ఫైర్ ఎగ్జిట్లు మ్యాండేట్. సో కానీ ఇక్కడ జరిగిన దాంట్లో మాత్రం ఫైర్ ఎగ్జిట్లు లేవు. అగ్ని ప్రమాద హెచ్చరికల్ని, బోర్డులను మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ ఆ బోర్డుల తాలూకా ఉపయోగించడానికి అక్కడ సిలిండర్స్ కానీ
లేకపోతే ఫైర్ కంట్రోలింగ్ సిలిండర్స్ కానీ లేకపోతే ఫైర్ ఎగ్జిట్లు లేవు. మొత్తం ఫైర్ ఎగ్జిట్ల దగ్గరికి చేరుకున్నా కూడా అది తెలియకపోవడంతో బయటికి ఓపెన్ అవ్వకపోవడంతో దాని నుంచి బయటికి రావడానికి వీలు పడకపోవడంతోనే ఈ మరణాల సంఖ్య ఇంతలా పెరిగిందని చెప్తున్నారు. సో విక్టిమ్స్ సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఇప్పుడు ఇదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో అక్కడికి ఆసుపత్రి దగ్గరికి చేరుకుంటున్న చాలామంది కూడా కనీసం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో, అగ్ని ప్రమాదం అంటేనే పూర్తిగా సజీవ దహనం అయిపోవడం, సో అటువంటి పరిస్థితుల్లో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో అలా ఉండిపోవడం అనేది ఇప్పుడు షాక్ గురి చేస్తోంది. సో దీంట్లో టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో ఉంటూ ఉంటారు బ్యాంకాక్ లాంటి ప్రాంతానికి. కాబట్టి మరి ఈ పబ్లో టూరిస్టులు ఎంత మేర ఉన్నారు? అంతా లోకల్సేనా? టూరిస్టులు ఎవరైనా ఉన్నారా? సో ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి అక్కడికి వచ్చి వాళ్ళు టూరిస్టులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా డెత్ కౌంట్ మాత్రం చెప్పారు, కానీ ఆ డీటెయిల్స్ ఇంకా తెలియడం లేదు. మరి వాళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేది ఇటువంటి అగ్ని ప్రమాద ఘటనలో సహజంగా DNA టెస్ట్ల తర్వాతే బయటపడే అవకాశం ఉంటుంది. మరి ఎటువంటి విధంగా వాళ్ళని గుర్తిస్తారు, ఏ దేశం నుంచి వచ్చిన వారు, ఆ టూరిస్టులు ఎక్కడి నుంచి వచ్చిన వారు అనేది గుర్తిస్తారా, లేదంటే లోకల్కి సంబంధించిన వాళ్ళైనా, ఇవన్నీ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. బట్ బీ కేర్ఫుల్. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్స్ కానీ ఇటువంటి పబ్బుల కల్చర్లకి అలవాటు పడ్డ వాళ్ళు పబ్బులకు వెళ్తున్న వారు కానీ, క్లోజ్డ్గా ఉన్నటువంటి మాల్స్కి వెళ్తున్న వారు కానీ, చిన్న ప్రమాదమే చాలా పెద్ద పర్యావసనాలు దారితీస్తుంటుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాద ఘటన ఒకసారిగా బ్యాంకాక్ మొత్తాన్ని కూడా షాక్ గురి చేసింది. సో పబ్ కల్చర్ కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నటువంటి బ్యాంకాక్ నగరం మొత్తం కూడా ఇప్పుడు ఈ ఘటనతో ఒకసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగరల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి.